హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ గురించి. ఎంత డెవలప్ అయినా, ఎన్ని టెక్నాలజీ డెవలప్ అయినా, ఎన్ని గొప్ప గొప్ప హాస్పిటల్స్ ఉన్నా ఆరోగ్యం మాత్రం ఉండట్లే. ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇన్ని హాస్పిటల్స్ కట్టుకున్నా, ఇన్ని విజయ రహస్యాలు మాట్లాడుకున్నా, ఆరోగ్య రహస్యాలు మాట్లాడుకున్నా, ఎవరి ఆరోగ్యం మాత్రం కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉన్నాను అని ఉండదు. ఎందుకో తెలియదు. ఎన్ని హాస్పిటల్స్ 5 స్టార్ హాస్పిటల్స్ కట్టుకున్నా ఆ 5 స్టార్ హాస్పిటల్స్లో 5 స్టార్ పీపుల్ లాగా వచ్చి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. హాస్పిటల్స్ తప్పనో లేకపోతే డెవలప్మెంట్ తప్పనో కాదు, ఎంత చేస్తున్నా ఆరోగ్యం మాత్రం ఉండట్లేదు. రోగాన్ని ఆపగలుగుతున్నాం కానీ హెల్త్ ఉండట్లేదు. ఇది బాగా ప్రొఫౌండ్ మాట, ఇది గుర్తుపెట్టుకోండి. డిసీజ్ లేకుండా బ్రతకగలుగుతున్నాం కానీ డిసీజ్ ఫ్రీగా హెల్తీగా ఉండలేకపోతున్నాం. ఇది ఎన్నో రకాలుగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం, అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు నేను సైంటిఫిక్ కమిటీలో ఉన్నప్పుడు కానీ, నేను మా కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్లో ఉన్నప్పుడు నేను ఇదే మాట్లాడతాను. హెల్త్ ఎలా పెంచాలి, హెల్త్ ఎలా పెంచాలి. అనారోగ్యం ఆపుతున్నాం ఓకే, డిసీజ్కి మందులు కరిపెడుతున్నాం ఓకే, అసలు ఆరోగ్యంగా ఉండడం ఎలా అని వీటికి రకరకాల ఆన్సర్లు వచ్చి ఒక్క చోటకి అన్నీ తిరిగి వెళ్తున్నాయి. అదే ప్రాసెస్డ్ ఫుడ్. ఎటు చూసినా సరే ప్యాకెట్లలో ఫుడ్, ప్లాస్టిక్లో ఫుడ్, లేకపోతే తెలియకుండానే మనం యాడ్ చేస్తున్న కెమికల్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని యాంగులేషన్స్, అందరూ గొప్ప సైంటిస్టులు, అందరూ డాక్టర్లు అటే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏదో తెలియకుండానే మనం జనాలు ఎక్కువ అవుతున్నారు కదా అని వాళ్ళకి ఫుడ్ పండించడం కోసం కెమికల్స్, పెస్టిసైడ్స్, లేకపోతే ఇలా చాలా రకరకాలుగా మనమే కెమికల్స్ యాడ్ చేసి మన పిల్లలకి పెడుతున్నాం. అందుకని రోగం రాకుండా అందరికీ అన్నం దొరుకుతుందేమో, కానీ దాంతోపాటు ఎన్నో రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. ఒక 10 ఏళ్ల బ్యాక్ క్యాన్సర్ ఎక్కడో ఎవరికో వస్తుంది, వాళ్ళు అలా షాల్ కట్టుకుని అలా పాట పాడుకుంటూ వెళ్తారేమో అనుకుంటాం మన గీతాంజలి సినిమా చూస్తే 20 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో రూపంలో క్యాన్సర్ లాగా వస్తుంటుంది. అది ఆశ్చర్యకరంగా జెనెటికల్గా వస్తుంది, జెనెటికల్గా చేంజ్ అయ్యి వస్తుంది. జెనెటికల్గా చేంజ్ అవ్వాలి అంటే మన లోపలికి ఎంత ప్రయోగం జరిగితే అవుతుంది. కెమికల్స్, మైక్రో ప్లాస్టిక్స్, స్టమక్నైతే సర్వనాశనం చేసేసుకున్నాం. అబ్డామినల్ గట్ మైక్రోబ్ అయితే మొత్తం మార్చేసాం. మన గట్ మైక్రోబ్ తయారు కావడానికి 5.2 బిలియన్ సంవత్సరాలు పట్టింది ఈ బ్యాక్టీరియా రావడానికి. తల్లి గర్భంలోంచి వస్తున్నప్పుడు మనకంటూ ఒక గట్ మైక్రోబ్ తయారవుతుంది. దాన్ని అన్ని రకాల కెమికల్స్తో సర్వనాశనం చేసుకుని మన ఉనికిని మనం పాడు చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్. దీనికి ఆర్టికల్స్ కావాలంటే థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ నేను ప్రొవైడ్ చేయగలను. అన్నీ ఎస్టాబ్లిష్డ్ అటువైపే. కానీ ఆపడం ఎలా? మనకి చూస్తే ఇంత ప్రాసెస్డ్ కల్చర్ వచ్చేసింది. మనకి ఇప్పుడు పొద్దునే లేచి బర్రె దగ్గర పాలు పితుక్కుని వచ్చి దాని క్వాలిటీని చూసి చేసుకునే రోజులు లేవు. ఇంతకుముందు మనం గోవుని కాపాడుకోవాలి అంటే అర్థం, నీ ఇంట్లో ఆవుంటే, నీ ఇంట్లో గోవుంటే ఆర్ బర్రె ఉంటే నువ్వే పితుక్కుని పాలించుకుంటే పాడి పంట అని చెప్పేవాళ్ళు. మన ఇంటికి మనం పాడి పంట ఉండాలి అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు లేక ప్రాసెస్డ్ వేస్తే 10,000 ఆవులుంటే 1,00,000 లీటర్ల పై చిలుకు మాటే, 1,00,000 కంటే పైన మనము పాలు ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్లాస్టిక్ కవర్లలో కట్టేస్తున్నాం. ఎలా పాసిబుల్ ఇదంతా అని ఆలోచన వచ్చినప్పుడల్లా భయం వేస్తుంది. ఎంత ప్రాసెస్ చేస్తే, ఎంత వాటికి హార్మోన్స్ ఇస్తే, చికెన్ మటన్లో జరిగే మోసాలు అయితే ఇంకా చెప్పలేమన్నమాట, నోట్తో అయితే చెప్పలేం. అన్ని హార్మోన్లు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే డిమాండ్ ఉంది, అంతకంతా మనం ప్రొడ్యూస్ చేయాలి, టెక్నాలజీని వాడుకుంటున్నాం. కానీ మనం ఏమైపోతున్నాం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశం తీసుకుని ఇప్పుడు కొత్త కంపెనీలు కొత్త రోగంతో తయారయ్యాయి. ఆర్గానిక్ అనే పదం వాడుకుని, లేకపోతే న్యాచురల్ అనే పదం వాడుకుని, లేకపోతే షుగర్ ఫ్రీ అనే పదం వాడుకుని మనని కొత్త రకంగా మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకని జాగ్రత్తగా నేను చెప్పే ఎపిసోడ్ని మీరు కాస్త కూర్చుని ఆలోచించుకుని దాన్ని ఎలా బెటర్గా నావిగేట్ చేసుకోవచ్చు అని చూడాలి. ఎందుకంటే అందరినీ మార్చలేం మనం. గవర్నమెంట్ రూల్స్ తెచ్చినా అందరినీ మార్చలేము. అందుకోసం మనం చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పనులలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కడ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఉన్నా దాన్ని వెంటనే ఆపేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో, మీ కిచెన్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్
ఎస్పెషల్లీ పిల్లలకి పెట్టకూడదు. చాలా కష్టమైన మాట నేను చెప్తున్నా. చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవ్వకుండా, పిల్లల్ని చాక్లెట్లు కానీ ఇవ్వకుండా పెంచలేం. అయినా తగ్గించండి. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం, గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లం. చెప్పడం చాలా ఈజీ బాబు కెమెరా ముందు, కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం నాకు తెలుసు. మనం తగ్గించే ప్రయత్నం చేద్దాం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఇందులో ఈరోజు నేను చెప్పబోయేది 4 విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేసేయండి. నంబర్ 1, మళ్ళీ వేడి చేసిన ఆయిల్. ఈ ఆయిల్లో కూడా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ మనకి ఆర్గానిక్ అనే స్టాంప్ కాకుండా ఆర్గానిక్ గానుగ నుంచి వచ్చే ఒరిజినల్ ఏమైనా దొరికితే అది వాడుకోండి. నంబర్ 1. సెకండ్ వచ్చేసి ప్రాసెస్డ్ స్పైసెస్, మసాలాలు మీరు ఇంట్లో దంచుకునే ప్రయత్నం చేయండి. ప్యాకెట్ మసాలాలు బంద్ చేయండి. మీకు ఎంత కుదిరితే అంత. స్పైసెస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ టు ప్రాసెస్ చేసేటప్పుడు ఈ స్పైసెస్ని మనం అస్సలు ప్రాసెస్ చేయకూడదు. మసాలా ఐటమ్స్ కవర్లలో దాని లోపల ఎన్నో రకాల మిథైల్ పారాబెన్స్, పెర్బోరేట్స్ ఇలాంటివి చాలా వేసి ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి చేస్తారు. మీరు ఎంత కుదిరితే అంత మసాలా మీ ఇంట్లో నూరుకోండి, మీ ఇంట్లో చేసుకోండి. థర్డ్, సాల్ట్ని ప్రాసెసే చేయకూడదు. సాల్ట్ని ప్రాసెస్ చేయడం అంటే మనని మనం స్లోగా విషం ఎక్కించుకున్నట్టే. సాల్ట్ ప్రాసెస్డ్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉండే పేషెంట్ ఉంటూనే ఉంటాడు. సో అందుకని సాల్ట్ని ప్రాసెస్ లేని సాల్ట్ తీసుకోండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా రాళ్ల ఉప్పు అయినా మంచిదే. ఓకే, ప్రాసెస్డ్ సాల్ట్స్ ఉండకూడదు. ప్రాసెస్డ్ షుగర్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ ఇంట్లోంచి బయటికి పంపించేయండి. ప్రాసెస్డ్ షుగర్ ఉండకూడదు. మీకు దీనికి అటాచ్డ్ చాలా గొప్ప విషయం చెప్తాను మీకు. స్పిరిచువల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఎవరైనా తపస్సు చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, ఏదైనా మంత్రజపం చేస్తున్నారు అంటే ఈ 4 ఐటమ్స్ నిషిద్ధం చేశారు. మనకి ఎప్పుడు కూడా ఉప్పు తక్కువ తినండి, మసాలాలు తక్కువ తినండి, నూనె పదార్థాలు తక్కువ తినండి. సాధనకి సౌర మార్గంలో మేము సూర్యుడి సాధన చేస్తున్నప్పుడు మాకు ఈ 4 ఉండేవి కావు. ఆయిల్ ఎక్కువ ఉండేది కాదు, సాల్ట్ ఎక్కువ ఉండేది కాదు, మసాలాలు. సో అలాగ ఉంటేనే మన అయ్యప్ప దీక్షల్లో కూడా చూస్తుంటాం. ఇవి ఇప్పుడు వాడకపోవడం చాలా మంచిది. ఒకవేళ వాడేటట్టయితే ఎంత ఫ్రెష్గా, ఎంత న్యాచురల్గా ఉండగలిగితే అంత మంచిది. న్యాచురల్ని స్టాంప్ వేసినవి కావు, న్యాచురల్గా మీరు తయారు చేసుకోగలిగినవి. రాళ్ల ఉప్పు తెచ్చుకుని ఇంట్లో గ్రైండర్ వేసుకోండి కావాలంటే. అంతేకాని మీరు ఎంత ప్రాసెస్డ్ కొంటున్నారో అంత రోగాలు దగ్గర తెచ్చుకుంటున్నారు. వీటన్నిటితో పాటు ప్లాస్టిక్, ఎంత కుదిరితే అంత వేడి పదార్థాలు ప్లాస్టిక్లో ఉండకుండా చూసుకోండి. ఒకవేళ వాటర్ బాటిల్ కొంటే మీరు కారులో పెడితే కార్లో వేడికి ఆ మైక్రో ప్లాస్టిక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఎడిబుల్ రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి వాటర్ బాటిల్ వచ్చింది అంటే మీకు విత్ ఇన్ సమ్ డేస్ ఉంటుంది. సో ఆ డేస్లో వాళ్ళు టెస్ట్ చేస్తే నార్మలే ఉంటుంది, ఇందులోకి ఏం రాలేదండి ప్లాస్టిక్ అనిపిస్తుంది. కానీ మనం ప్లాస్టిక్ బాటిల్ మళ్ళీ వాడిందే వాడి వాడతాం. కాబట్టి అలా వాడిన ప్లాస్టిక్ డెఫినెట్లీ బాడీలోకి వెళ్తుంది. మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల జెనెటికల్ మాడ్యులేషన్స్ వచ్చేస్తున్నాయి. జెనెటిక్ మాడ్యులేషన్స్ వస్తున్నాయి అంటే చూస్తూ ఇప్పుడు నెక్స్ట్ మనం అంతా వెస్టర్న్ నుంచి కాపీ కొడుతున్నాం కదా. వెస్టర్న్ నుంచి ఇప్పుడున్న వెస్టర్న్ కల్చర్లో ఉన్న ఘోరమైన దరిద్రం ఏంటి తెలుసా? ఇప్పుడు వాడు మగాడా, ఆడామా, లేకపోతే మధ్యలో వాళ్ళ అని తెలియదు వాళ్ళకి. కన్ఫ్యూజన్ ఆఫ్ జెండర్, ఇది ఇప్పుడు ట్రెండింగ్. అక్కడ మనకే వస్తుంది కొన్ని రోజుల్లో. ఆల్రెడీ ఇప్పుడు చాలా క్రాస్ డ్రెస్సర్స్ చాలా అయిపోయారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే ట్రెండింగ్ అలా అవుతుంది. ఏంటంటే వాళ్ళ జెండర్ ఏంటో వాళ్ళు మర్చిపోతారు. నేను మగవాడినే కానీ నాకు ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఆడవాళ్ళనే కానీ మగవాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు జెండర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఎ బిగ్ సోషల్ మీడియా అదనమాట హైప్. ఎందుకు వెస్ట్రన్ కంట్రీస్లో అలా అయిపోయారు. నేను అంటుంది అందరూ అయిపోతారని కాదు, కానీ ఇది మైండ్లో పెట్టుకుని ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అనగానే పేపర్ సంచుల్లో తీసుకెళ్ళాలి అని పేపర్ సంచులు పెద్ద పెద్ద కంపెనీలు తయారయ్యాయి. నేను అంటాను వాళ్ళు మళ్ళీ మార్కెట్ చేసి మళ్ళీ ఆ పేపర్ సంచులు కొనుక్కోమని చెప్పట్లేదు. మీరు కొద్దిగా ఆలోచిస్తే బ్యాగ్ పట్టుకెళ్తే చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. ఇందులో డబ్బు విషయం లేదు. మీరు ఒక 20 రూపాయలు పెడితే పేపర్ బ్యాగ్ వస్తుంది, డబ్బు కాదు ఇందులో. మీ ఆరోగ్యం ఉంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీ ఆరోగ్యం ఉంది అని మీరు రియలైజ్ అవుతారో మీరు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి పక్కన జరిగిపోతారు. ఇంకా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్లో మనకు ఆయిల్తో పాటు ప్యాకెట్స్డ్ ఫుడ్, తర్వాత ఈ అన్ని రకాల ఆయిల్స్, బయట దొరికే ఫుడ్. మొన్న అయితే మీరు చూసే ఉంటారు అన్ని హోటల్స్లో
ఆల్మోస్ట్ అన్ని హోటల్స్లో ఫంగస్ పట్టిన ఫుడ్ పెడుతున్నారు. పెద్ద పెద్ద హోటల్స్, బయట ఓన్లీ ఫోటోలు దిగడానికి వెళ్ళే హోటల్స్లో కూడా ఫోటోలు దిగడానికి అంత బాగుంటుంది, బయట అంబియన్స్ ఏసీ గీసీ అంతా, లోపల ఫంగస్ పట్టేసిన ఫుడ్ పెడుతున్నారు. ఇది వాళ్ళకు కూడా ఏం తప్పేం లేదనిపిస్తుంది. ప్రతి వారం వెళ్తూ ఉంటే జనాలు చాలా అయిపోతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడతారు. సో అందుకని ఎవరిది తప్పు అన్నది ప్రజలకు పని లేదు, అది గవర్నమెంట్ అఫీషియల్స్ పని, వాళ్ళు చూసుకుంటారు. మనం మాత్రం మన జాగ్రత్తలో ఉండాలి. రేపు మన ఆరోగ్యం పాడైతే నువ్వు ఒక్కడివే స్పెసిమెన్, నువ్వు ఒక్కడివే, నీకు అట్లా అయింది కానీ అందరికీ అవుతుందా బాస్ అంటారు. అవుతుంది, జాగ్రత్త పడండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ని మానేయండి, అట్లీస్ట్ తగ్గించండి. బయట ఫుడ్ ఎంత కుదిరితే అంత తగ్గించి ఇంట్లో వండుకునే ప్రయత్నం చేయండి. ఇది మీరు ఎంత ఆలోచించుకుంటే అంత బాగుంటుంది. ఇది అందరి బెనిఫిట్ కోసం చెప్పాను. ఇందులో డీటెయిల్డ్గా మీరే స్టడీ చేయొచ్చు. ఇప్పుడు అంతా గూగుల్ అవైలబుల్ ఉంది. ఒక్కసారి స్టడీ చేసుకుని ఎక్కడ న్యాచురల్గా మీరు చేసుకోగలరు అన్నది చూసుకోండి. ఒక్కసారి న్యాచురల్ ఫుడ్కి మీరు అలవాటు పడితే మీకు తెలియకుండానే మీలో ఊర్జా అంటారు, ఊర్జా శక్తి అంటారు, అంటే మీలో స్ట్రెంగ్త్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మీరు ఎన్నో రోజులుగా పెండింగ్ పడిపోతున్న పనులు, మీకు ఎంతో నిద్ర తెప్పిస్తున్నది, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయింది, మీరు స్లోగా వదిలేస్తారు కూడా. మీరు నేను చెప్పింది ట్రై చేసి చూడండి. కొన్ని రోజులు ఈ మసాలాలు, ఈ సాల్ట్స్ ఇవన్నీ తగ్గించండి. మీకు మందు తాగాలనిపించినా, సిగరెట్ తాగాలనిపించినా అవి జరిగిపోతాయి పక్కకి, మీరు ఎడిక్ట్ కాకుండా ఉంటారు. సో అలాంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి స్లోగా మీ ఆరోగ్యాన్ని మీరు తీసుకోండి, అనారోగ్యం పాలవద్దు. రెండు రకాలుగా మీ మంచి కోసం మీకు బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే మీ హెల్త్ బాగుంటుంది. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం.